ఆన్లైన్ క్లాసెస్ కోసం అని చెప్పేసి గేమింగ్ కోసము ఆఫీస్ వర్క్స్ కోసం చాలా మంది ట్యాబ్స్ యూజ్ చేస్తారు. బడ్జెట్ 30,000 రూపాయలు అయితే 30,000 రూపాయల లోపు చాలా ట్యాబ్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. కానీ ఆ ట్యాబ్స్ లో ఏ మంచి ట్యాబ్ ఏది తీసుకోవాలి, అట్లనే మనం 30,000 రూపాయలు పెట్టి ఒక మంచి ట్యాబ్ తీసుకుంటే మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఈ వీడియోలో మనము 30,000 రూపాయల లోపు ఒక మంచి ట్యాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 30,000 రూపాయల లోపు రీసెర్చ్ చేసి ఒక 4 ట్యాబ్స్ అయితే లిస్ట్ చేసి పెట్టిన. ఆ లిస్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ నెంబర్ లో మనకు 2 ట్యాబ్స్ ఉంటాయి. ఆ ఇంట్లో లేఅవుట్ పిక్ చేసుకోవచ్చు. సో ఆ లిస్ట్ చేసిన ట్యాబ్స్ ఏందో చూద్దాం రండి. సో ఫస్ట్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ లిస్ట్ లో నెంబర్ 3 లో ఉన్నది రెడ్మీ ప్యాడ్ ప్రో. ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ రన్ అవుతుంది. అట్లనే దీంట్లో గ్రాఫిక్స్ చూసుకుంటే Adreno 17 యూజ్ చేసారు. దీంట్లో మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఒకటి 6GB ర్యామ్ 8GB ర్యామ్. అట్లనే స్టోరేజ్ లో చూసుకుంటే మనకు 128GB అట్లనే 256GB ఉన్నాయి. ఇది మనము 1.5 TB వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు మెటల్ బాడీ తో వస్తుంది. అట్లనే మనం గ్రామ్స్ చూసుకుంటే ఇది మనకు 568 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ అయితే. నెక్స్ట్ మనం ట్యాబ్ థిక్నెస్ చూసుకుంటే 7.5 mm వరకు థిక్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ 12.1 ఇంచ్ 2K రెజల్యూషన్ LCD డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీని ఫ్రంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ తో వస్తుంది. నెక్స్ట్ దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 8 MP వస్తున్నాయి. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ తోని సేమ్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 10,000 mAh బ్యాటరీ అట్లనే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 5.2 తో వస్తుంది. అట్లనే దీంట్లో NFC అయితే లేదు. నెక్స్ట్ మనం ఆడియో చూసుకుంటే 3.5 mm జాక్ తో వస్తుంది. అట్లనే దీంట్లో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అవుతుంది. ఇది బాగా ఎవరు యూజ్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కోసం అట్లనే OTT లో సినిమాలు చూసేటోళ్ళకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకంటే లార్జ్ స్క్రీన్ కాబట్టి చాలా బాగుంటది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 24,999 రూపాయలకు వస్తుంది. కార్డ్స్ కానీ మనం పెడితే తగ్గొచ్చు. ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఒక ట్యాబ్ తీసుకుంటే మాత్రం రెడ్మీ ప్యాడ్ ప్రో చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ లిస్ట్ లో నెంబర్ 2 లో ఉన్నది Xiaomi Pad 7. ఈ ప్యాడ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది మనకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ రన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో గ్రాఫిక్స్ చూసుకుంటే Adreno 712 యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 2 ఆప్షన్ తో వస్తుంది. ఒకటి 8GB ర్యామ్ అట్లా 12GB ర్యామ్. నెక్స్ట్ దీంట్లో స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 128GB అట్లా 256GB తో వస్తుంది. దీంట్లో మనకి ఎక్స్పాండబుల్ మెమరీ అయితే లేదు. ఎక్స్పాండబుల్ మెమరీ లేదు కాబట్టి మనం 128GB తీసుకుంటే 128GB వరకు యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే 256GB తీసుకుంటే 256 వరకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు అల్యూమినియం బాడీతో వస్తుంది. నెక్స్ట్ దీని వెయిట్ చూసుకుంటే ఇది మనకు 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. అట్లనే థిక్నెస్ చూసుకుంటే మనకు 6.18 mm థిక్నెస్ తో వస్తుంది. నెక్స్ట్ దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 11.2 ఇంచ్ LCD డిస్ప్లే తో వస్తుంది. నెక్స్ట్ ఇది 3.2K రెజల్యూషన్ డిస్ప్లే. ఈ డిస్ప్లే ని మనం రెడ్మీ ప్యాడ్ ప్రో డిస్ప్లే కంపేర్ చేసుకుంటే చిన్న ఉంటది, కానీ మనకు రిజల్యూషన్ ఎక్కువ. దాంట్లో మనకు 2K రెజల్యూషన్ డిస్ప్లే వస్తే ఇది మనకు 3.2K రెజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. అట్లనే డిస్ప్లే మనకు 144Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీని స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా సేమ్ గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ తో వస్తుంది. నెక్స్ట్ ఈ Xiaomi Pad 7 కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 13 MP కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 8 MP కెమెరాతో వస్తుంది. ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 30fps లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరాతో మనం 1080p 30fps లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ Pad 7 బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 8850 mAh బ్యాటరీ వస్తుంది. అట్లనే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ దీనిలో మనం బ్లూటూత్ చూసుకుంటే వర్షన్ 5.4 తో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ మనకి NFC సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ మనం ఆడియో జాక్ చూసుకుంటే USB Type-C పోర్ట్ తో వస్తుంది. అట్లే మనకి దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ Xiaomi Pad 7 ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8128 తీసుకుంటే మనకు 27,999 రూపాయలకు వస్తుంది. అదే మనం అప్గ్రేడ్ చేసుకుని 12GB 250 తీసుకుంటే మాత్రం 30,999 రూపాయలకు వస్తుంది. ఒకవేళ బ్యాంక్ ఆఫర్స్ కానీ లేకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఒక 2-3 అయితే తగ్గొచ్చు. నెక్స్ట్ ఈ లిస్ట్ లో నెంబర్ 1 లో ఉన్నాయి ఒక ట్యాబ్ కాదు, 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఒకటి Lenovo IdeaPad Pro, ఒకటి నెక్స్ట్ Moto Tab 60 Pro. ఈ 2 ట్యాబ్స్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ 2 ట్యాబ్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 2 మనకు MediaTek Dimensity 8300 ప్రాసెసర్ రన్ అవుతున్నాయి. ఈ 2 ట్యాబ్స్ లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 8GB ర్యామ్ 12GB ర్యామ్. స్టోరేజ్ కూడా సేమ్ అంతే మనకు 128GB అట్లా 256GB. ఈ 2 ట్యాబ్స్ లో మనకు 1TB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు మెమరీని. ఈ 2 ట్యాబ్స్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే 2 మనకు 620 గ్రామ్స్ వరకు ఉంటాయి. అట్లా థిక్నెస్ చూసుకుంటే మనకు 6.9 mm థిక్నెస్ తో వస్తున్నాయి. ఈ 2 ప్యాడ్స్ మనకు థిక్నెస్ గానీ లేకుంటే వెయిట్ కానీ 2 సేమ్ ఉన్నాయి. కానీ మనకు Moto Pad 60 Pro లో చూసుకుంటే IP52 రేటింగ్ తో వస్తుంది. అంటే మనకు డస్ట్ ప్రూఫ్ అన్నట్టు. కానీ అదే మనకు Lenovo Pad లో చూసుకుంటే మనకు అది ఏం మెన్షన్ చేయలేరు. నెక్స్ట్ మనం 2 ప్యాడ్స్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 2 మనకు 12.7 ఇంచ్ 3K రెజల్యూషన్ డిస్ప్లే తో వస్తున్నాయి. కానీ మనం Lenovo లో చూసుకుంటే ఇది ఓన్లీ LCD డిస్ప్లే. అదే మనం Moto లో చూసుకుంటే LTPS LCD డిస్ప్లే. అది డిస్ప్లే చూసుకుంటే కొంచెం వేరియేషన్ ఉంది, కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి డిస్ప్లే అయితే. నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో సేమ్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా చూసుకుంటే 13 MP తో వస్తుంది. అట్లా మనం ఫ్రంట్ చూసుకుంటే 8 MP తో వస్తున్నాయి. రెండింటిలో మనకు పెన్ సపోర్ట్ అయితే ఉన్నది. Lenovo చూసుకుంటే Lenovo పెన్ ఉన్నది, Moto చూసుకుంటే Moto పెన్ ఉంది. ఈ పెన్స్ తో మీరు ట్యాబ్ లో మీకు డిజైన్స్ కానీ లేకుంటే మన నోట్స్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 2 ట్యాబ్స్ మనం బ్యాటరీ వేసుకుంటే మ్యాసివ్ బ్యాటరీతో వస్తున్నాయి. 10,200 mAh బ్యాటరీ అట్లా 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ రెండింటిలో మనం బ్లూటూత్ చూసుకుంటే వర్షన్ 5.3 వస్తున్నాయి. అట్లా NFC సపోర్ట్ అయితే రెండింటిలో లేవు. నెక్స్ట్ మనం ఆడియో జాక్ చూసుకుంటే
USB Type-C పోర్ట్ తో వస్తుంది. అట్లా రెండు ట్యాబ్స్ లో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నది. ఈ రెండు ట్యాబ్స్ ప్రైసింగ్ చూసుకుంటే మాత్రము మోటో చూసుకుంటే మనకు 128GB 27,999 రూపాయలకు వస్తుంది. అదే మనము హై ఎండ్ మోడల్ మనకు 12GB 256GB తీసుకుంటే మాత్రం 30,999 రూపాయలకు వస్తుంది. అదే మనం లెనోవో ప్యాడ్ చూసుకుంటే 128GB వచ్చేసి మనకు 28,999 రూపాయలకు వస్తుంది. అంటే మోటో కంటే 1000 రూపాయలు ఎక్కువ. నెక్స్ట్ అట్లనే మనము హై ఎండ్ మోడల్ 12GB 256GB తీసుకుంటే మాత్రము 31,999 రూపాయలకు వస్తుంది. ఈ రెండు ట్యాబ్స్ లలో ఏ పిక్ చేసినా చాలా బాగుంటాయి. ఎందుకంటే రెండు ప్రాసెసర్స్ మంచి ప్రాసెసర్స్. సో ఈ ఫ్రెండ్స్ 30,000 రూపాయల లోపు నేను లిస్ట్ చేసి పెట్టిన 4 మంచి ట్యాబ్స్. ట్యాబ్ తీసుకుంటే మాత్రం ఓన్లీ జస్ట్ స్క్రీన్ మాత్రం చూసి తీసుకోవద్దు. పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డిస్ప్లే ఇవన్నీ చెక్ చేసిన తర్వాత టాబ్లెట్ అయితే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 4 టాబ్లెట్స్ లో మీ యూజేజ్ కి ఏది సూటబుల్ అనిపిస్తే అది పిక్ చేసుకోండి. అట్లా ఈ 4 ట్యాబ్స్ లో మీకే నచ్చిందో కామెంట్ బాక్స్ లో రాయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరింటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.